ప్రపంచవ్యాప్తంగా జరిగే పలు సంఘటనల్లో ఆసక్తికర సంఘటనల విశ్లేషణ సమాహారం ఫోర్ సైట్స్ టీవీ విశ్వదర్శన్ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా రోజు ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటే ఆ సంఘటనల్లో కొన్ని భారతదేశానికి సంబంధించి భారతీయులకు ఆసక్తికరంగా మారుతాయి. ఆ సంఘటనలు ఏమిటి, వాటి యొక్క పూర్వాపరాలు ఏమిటి మనం తెలుసుకునే ప్రయత్నం ఈ విశ్వదర్శన్లో చేద్దాం. ఈరోజు మనం ఎంపిక చేసుకున్న 5 అంశాలు, మొట్టమొదటగా 2020 నుండి భారత్ చైనాల మధ్య లడాక్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన బోర్డర్ ఏరియాకు సంబంధించిన వివాదం ఏదైతే ఉందో, అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కు సంబంధించిన వివాదం ఏదైతే ఉందో ఆ వివాదం పరిష్కారం అవుతున్నట్లే కనిపిస్తోంది. భారత్ చైనా దేశాలు ఈ వివాదాన్ని ముగించడానికి ఒక ఒప్పందానికి వచ్చినట్లు విదేశాంగ శాఖ ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం ఏం జరుగుతుంది, ఏమిటి మనం తెలుసుకుందాం. అటు పిమ్మట ఈ బ్రిటిష్ రాజు కింగ్ చార్లెస్ ఎవరైతే ఉన్నారో ఈయన ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సందర్భంగా ఆస్ట్రేలియా పార్లమెంటును రాజు ప్రసంగించడం ఆనవాయితీ. ఈరోజు కింగ్ చార్లెస్ ఆస్ట్రేలియన్ పార్లమెంట్లో ప్రసంగిస్తున్న వేళ ఆస్ట్రేలియాకు చెందిన ఆదివాసీ తెగకు సంబంధించిన పార్లమెంటు సభ్యులు ఆయన, నువ్వు మా రాజు కాదు, మమ్మల్ని ఆక్రమించుకోవడానికి వచ్చిన వ్యక్తివి, నువ్వు ఈ దేశం నుంచి వెళ్ళిపో అని నినాదాలు చేయడం అందరినీ ఆసక్తిపరిచింది. ఈ పార్లమెంటేరియన్ ఎందుకు ఇలా చేశాడు అన్నది మనం అర్థం చేసుకుందాం. అటు పిమ్మట ఈరోజు ప్రపంచంలో అత్యంత తీవ్రమైన ఉగ్రవాద సంస్థల్లో ఒకటిగా పేరుపడిన హమాస్ తన నేతలను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళను కోల్పోయిన వేళ భవిష్యత్తులో ఒక వ్యక్తిని నేతగా ప్రకటించకూడదని నిర్ణయం తీసుకుంది. హమాస్ను ఇక మీదట కొంతమంది వ్యక్తులు కూటమిగా ఏర్పడి, ఒక కమిటీగా ఏర్పడి మాత్రమే హమాస్ను నడపాలని తీర్మానించింది. ఇలా ఎందుకు జరుగుతోంది మనం తెలుసుకుందాం. తదుపరి అంశం, ముస్లిం దేశాలలో అతిపెద్ద ముస్లిం దేశమైన సౌదీ అరేబియా, అంతేకాకుండా సౌదీ అరేబియాకు ముస్లిం సమాజంలో ఒక విశిష్ట స్థానం ఉంది. మక్కా మదీనాలకు సౌదీ అరేబియా స్థానం. అటువంటి సౌదీ అరేబియాలో ఏటా నిర్వహించే రియాద్ ఫెస్టివల్లో ఈసారి భారతీయ సంస్కృతిని పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకు సౌదీ అరేబియా భారతీయ సంస్కృతిని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోందో అర్థం చేసుకున్నాం. అటు పిమ్మట చివరగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏదైతే డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ పోటీ పడుతున్నారో అతి కొద్ది కాలంలో ఈ ఎన్నికలకు ముగింపు పడనుంది. ఈ ఇద్దరు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న అభ్యర్థుల మధ్యలో టైట్ రేస్ కొనసాగుతోందన్న భావన వ్యక్తమవుతోంది. మరి వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంది, ఏ స్థాయిలో జరుగుతోందన్న విషయం మనకు తెలుస్తోంది. మనం దాన్ని విశ్లేషించుకునే ప్రయత్నము చేద్దాం. ఈ 5 అంశాలలో మొట్టమొదటి అంశం ఏదైతే ఉందో, భారత్ చైనాల మధ్య సరిహద్దు ఒప్పందానికి సంబంధించి ఒక అంగీకారం ఏర్పడడం అనే అంశం. లడాక్ ప్రాంతంలో భారత్ చైనాల సైన్యం మధ్య 2020లో పరస్పరం దాడులు జరిగాయి. మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక సైనిక అధికారి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇరు దేశాల సైనికులు ముష్టిఘాతాలకు పాల్పడమే కాకుండా నాటి నుండి నేటి వరకు భారీ ఎత్తున సైనిక దళాలను 2 దేశాలు ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి మోహరించాయి. దీని కారణంగా 2020 నుండి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూమిగా పేర్పడిన లడాక్ ప్రాంతంలో తీవ్రమైన చలిలో -డిగ్రీలతో వణికించే స్థితిలో ఇరు దేశాల సైన్యాలు అక్కడ గస్తీ కాస్తున్నాయి. ఆ గస్తీలో
నిరంతరాయం అప్రమత్తంగా ఉంటున్నాయి. ఇది సైనికుల ప్రాణాలతో చెలగాటమే కాదు, ఈ రెండు దేశాలకు కూడా తీవ్ర ఆర్థికపరమైన ఒత్తిడిని కలుగజేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ రెండు దేశాలు ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. 2020లో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఆ రెండు దేశాలు ఆ లడాక్ ప్రాంతంలో, ముఖ్యంగా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ప్రాంతంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేనట్లు, అవసరమైతే తీవ్రంగా తలపడ్డానికి సిద్ధమై కనిపించాయి. నాటి నుండి ఈ పరిస్థితిని మార్చడానికి రెండు దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్యలో చెలరేగిన ఈ ఉద్రిక్తతల కారణంగా అటు వాణిజ్యంలో కానీ, ఇటు ఇతరత్ర సాంస్కృతిక సంబంధాలు లేదా విమానాలు, రెండు దేశాల మధ్య ప్రయాణించే విమానాలకు సంబంధించి కానీ, ఇతరత్ర అంశాల మీద ఈ వ్యవహారం మొత్తం తీవ్రమైన ప్రభావం చూపింది. రెండు దేశాల మధ్య సంబంధాలను ఒక రకంగా నిలుపుదల చేసింది. అంటే రెండు దేశాల మధ్య సంబంధాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ రెండు దేశాలు గతంలోనూ పోరాడాయి కాబట్టి ఈరోజు మళ్ళా ఒకళ్ళపై ఒకళ్ళు కత్తులు దూసుకునే స్థాయికి చేరాయా అన్నట్లు ఈ మొత్తం వ్యవహారం నడిచింది. అంతటి ఉద్రిక్తతలను నివారించడానికి రెండు దేశాల అధినేతలు, రెండు దేశాల ప్రభుత్వాలు, రెండు దేశాల విదేశాంగ శాఖలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. పలు దఫాలుగా ప్రతి 2 నెలలకు ఒకసారి 2020 నుంచి 4 సంవత్సరాల కాలంలో ఇరు దేశాలకు సంబంధించిన అధినేతలో, విదేశాంగ శాఖ మంత్రులు, సైన్యాధ్యక్షులు, సైనిక అధికారులు వీళ్ళు కలుస్తూనే ఉన్నారు. ఒక పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 4 ఏళ్లుగా సాగుతున్న ఈ ప్రతిష్టంభనకు ఒక ముగింపు దొరికింది అన్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రిక్స్ యాత్రకు బయలుదేరే ముందు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఒక ప్రకటన చేస్తూ, భారత్ చైనాల మధ్య ఏదైతే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉందో, అంటే ఒక తాత్కాలిక సరిహద్దు గతంలో నిర్ధారించబడి రెండు దేశాలు దానిని గౌరవిస్తూ పరస్పరం సహకరించుకునే పరిస్థితి ఉందో, ఆ స్థితికి మళ్ళా వెళ్ళాలని తీర్మానించినట్లు, దీనికి సంబంధించి రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరినట్లు ఆయన ప్రకటించారు. దీంతో బ్రిక్స్లో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను కలవనున్నారో, ఆ కలయికకు ముందు వచ్చిన ఈ ప్రకటన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రకటన తదుపరి పలు కీలక అంశాలపై రెండు దేశాల నేతలు చర్చించుకునే అవకాశం ఉంది. ఒక మంచి వాతావరణం ఏర్పడే అవకాశాన్ని తోసిపుచ్చలేం. ఏది ఏమైనప్పటికీ గత 4 ఏళ్లుగా రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు కొంతైనా తగ్గే అవకాశం ఉంది. రెండు దేశాల సైన్యాలకు అత్యంత ఎత్తైన పీఠభూమిలో, చలిలో, -డిగ్రీల వాతావరణంలో పహారా కాస్తున్న రెండు దేశాల సైన్యాలకు కొంత ఊరట లభించే అవకాశం మనం గమనించవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇది రెండు దేశాల మధ్య ఒక మంచి పరిణామం. ఇక తదుపరి అంశం, బ్రిటిష్ రాజు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న వేళ ప్రతి బ్రిటన్ రాజు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న సందర్భంగా ఆయన అక్కడ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆనవాయితీకి ప్రధాన కారణం ఆస్ట్రేలియా కామన్వెల్త్ దేశాలలో ఒకటి కావడం, ఇప్పటికీ బ్రిటిష్ రాజును ఆస్ట్రేలియా కూడా ఒక సింబాలిక్ హెడ్గా పరిగణిస్తూ ఉండడం, అందుచేత ఆ బ్రిటిష్ రాజు ప్రతి ఏటా ఆస్ట్రేలియాను సందర్శించే సమయంలో పార్లమెంట్ను ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగిస్తారు. ఈ ఆనవాయితీని పురస్కరించుకునే బ్రిటిష్ రాజు ఈరోజు ఆస్ట్రేలియా పార్లమెంట్ను ఉద్దేశించి ఆయన ప్రసంగించిన సందర్భంలో అక్కడ ఆదివాసీ తెగకు చెందిన సెనేటర్ ఎవరైతే ఉన్నారో లిడియా థోర్పే, ఇక్కడ ఆదివాసీ తెగ అంటే వీరు ఆస్ట్రేలియా మూల నివాసులు అంటే వలస వచ్చిన తెల్లవారు ఆస్ట్రేలియాకు చేరడానికి ముందే ఆస్ట్రేలియాలో ఉన్నవారు. అంటే ఉదాహరణకు అమెరికాలో రెడ్ ఇండియన్స్ను ఆస్ట్రేలియా మూల నివాసులుగా పేర్కొంటారు. వాళ్ళు అక్కడ ఎప్పటి నుండో ఉన్నవారు, మిగతా వారంతా అక్కడికి వలస వెళ్ళినవారు.
సో అలాంటి ఆదివాసీ తెగకు చెందిన తోర్పే అనే సెనేటర్ బ్రిటిష్ రాజుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. మీరు ఈ భూమికి వచ్చి మమ్మల్ని చిత్రహింసలు పెట్టి మా భూముల్ని లాక్కొని మమ్మల్ని ఇక్కడ పరాయి వాళ్ళుగా చేశారు, అందుచేత మిమ్మల్ని మేము మా రాజుగా అంగీకరించాం, ఈ దేశాన్ని నువ్వు వదిలిపో అని ఆయన తీవ్ర స్థాయిలో కేకలు వేయడం ఈరోజు ఆస్ట్రేలియా పార్లమెంట్లో అందరూ గమనించారు. ఇది ఒక రకంగా ఆస్ట్రేలియాకు మూల జాతిగా పేర్కొనబడుతున్న పలు తెగల్లో ఉన్న అసంతృప్తిని తెలియజేస్తోంది. ఇదే అసంతృప్తి మిగతా దేశాల్లోనూ ఎక్కడైతే యూరోపియన్ వలసవాదం సాగిందో, అది భారతదేశంతో సహా ఇక్కడంతా కూడా అక్కడ నివసించే స్థానికుల్లో ఉన్న అసంతృప్తిని ఇది ప్రతిబింబిస్తోంది. అక్కడ ఉన్న స్థానికులపై ఆ రోజు యూరోపియన్ వలస ఆక్రమణదారులు చేసిన అకృత్యాలు ఇప్పటికీ అక్కడ స్థానికులు మర్చిపోలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ తోర్పే అనబడే సెనేటర్, ఆస్ట్రేలియా ఆదివాసీ తెగకు సంబంధించిన సెనేటర్ చేసిన ఆందోళన మరోమారు ఈ వలసవాదులు ఆయా ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలపై ఎలాంటి అకృత్యాలను చేశారు, ఎలాంటి హింసలకు గురి చేశారు, వాళ్ళని ఎలా అణిచివేసి తుదముట్టించి అక్కడ భూములను ఆక్రమించుకున్నారన్న విషయం చరిత్రలో జరిగిన పలు సంఘటనలను మరోమారు మనకి తెలియజేస్తోంది. ఏదేమైనప్పటికీ ఈ వ్యాపారం కోసమో ఇంకో దానికోసమో అక్కడికి వెళ్ళిన ఈ యూరోపియన్ వాసులు ఏమేం చేశారు అన్నది మనకి చరిత్ర చెప్తున్న సత్యం. ఆ సత్యాన్ని ఈరోజు మరోమారు ఈ తోర్పే అనబడే ఆస్ట్రేలియా సెనేటర్ ప్రపంచం ముందు మనం తీసుకొని వచ్చారు. ఈ ఈ ఈ చరిత్రను కొంతమేర తిరగరాయాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగిన అకృత్యాలను ఎన్నో సందర్భాల్లో స్థానికులు లేవనెత్తే ప్రయత్నం చేసిన ఈ వలసవాదులు అణిచివేశారు. ఇది భారతదేశంలో కూడా జరుగుతున్న అంశమే. గత చరిత్రను సగౌరవంగా తీసుకొని దానిని సగౌరవంగా ప్రకటించాల్సిన అవసరం ఎప్పటికైనా అన్ని దేశాలకు ఉంది. ఆ దేశాల్లో జరిగిన అకృత్యాలతో పాటు మంచిని కూడా మాట్లాడాల్సిన అగత్యం ఏర్పడింది. దీనిపై ముఖ్యంగా యూరోపియన్ వలసవాదులు ఒకసారి సమీక్షించుకోవాలి. ఇక తదుపరి అంశం హమాస్కు సంబంధించింది. ప్రతి తీవ్రవాద సంస్థకు ఒక నాయకుడు ఉంటాడు. ఒక నాయకుడు చనిపోతే ఇంకొక నాయకుడు పుట్టుకొస్తాడు. ఆ నాయకుడిని వారసుడిగా ప్రకటిస్తూ ఉంటారు. అయితే ఇజ్రాయిల్పై దాడి చేసిన హమాస్ లేదా హిజ్బుల్లా లేదా హౌతీలు ఇలానే గతంలో ఒక నాయకుడి కింద పనిచేసేవి. అయితే ఇజ్రాయిల్ హమాస్ల మధ్య మొదలైన యుద్ధం, గత సంవత్సర కాలంగా సాగుతున్న యుద్ధం ఈరోజు అటు లెబనాన్లోని హిజ్బుల్లాకు, ఇటు హౌతీలకు, అటు ఇరాన్కు 4-5 ఫ్రంట్లలో కొనసాగుతున్న వేళ ఇజ్రాయిల్ తీవ్రంగా స్పందిస్తూ హమాస్ నాయకులను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని తుదముట్టిస్తున్న వేళ, మరోవైపు హిజ్బుల్లాకు సంబంధించి ఎవరినైతే నాయకుడిని ప్రకటిస్తున్నారో ఆ నాయకుల్ని కూడా అంతమొందిస్తున్న వేళ హమాస్ యాహియా సిన్వర్ చనిపోయిన తర్వాత ఒక వ్యక్తిని నేతగా ప్రకటించకూడదు అని నిర్ణయం తీసుకుంది. దీని కారణంగా ఆ వ్యక్తికి ప్రాణహాని ఉంటుందని ఆ వ్యక్తిని వేటాడి చంపడానికి ఇజ్రాయిల్ వేళలా ప్రయత్నిస్తూనే ఉంటుంది. కాబట్టి అలాంటి పని చేయకూడదని హమాస్ నిర్ణయం తీసుకుంది. హమాస్ రాజకీయ విభాగం ఉండే ఖతార్ దేశంలోని 4-5 వ్యక్తులతో ఇప్పుడు హమాస్కు సంబంధించిన నేతృత్వ బృందాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. దీంతో ఏక వ్యక్తి హమాస్ను ఈరోజు నియంత్రించే పరిస్థితి ఉండదు. 4-5 కలిసి ఈరోజు హమాస్కు నేతృత్వం వహిస్తారు. దీనివల్ల నిర్ణయాలలో కొంత పారదర్శకత ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే యాహ్యా సిన్వర్ ఏదైతే గత ఏడాది అక్టోబర్ 7వ తారీఖు ఇజ్రాయెల్పై దాడి చేశారో 1400 మందిని అతి కిరాతకంగా పొట్టనబట్టుకున్నారో దాని కారణంగా ఈ ఉగ్రవాద సంస్థలు అంటే వాళ్ళు దీన్ని స్వాతంత్ర పోరాటంగా పేర్కొన్నప్పటికీ వాళ్ళకి సానుభూతి దక్కని పరిస్థితి ఏర్పడిందనేది హమాస్లోనే కాదు, హిజ్బుల్లాలోనే కాదు, ఇరాన్లోనూ ఉంది. అటువంటి పరిస్థితిని అర్థం చేసుకున్న హమాస్ నాయకులు ఇక మీదట ఒక వ్యక్తి నేతృత్వంలో సాగకూడదని కూటమిగా ఏర్పడి పలువురు వ్యక్తులు ఈ
సంస్థను నడిపించాలని నిర్ణయించారు. ఏది ఏమైనప్పటికీ ఇజ్రాయిల్ దాటికి ఈరోజు ఈ తీవ్రవాద సంస్థలు గడగడలాడుతున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. చివరకు హిజ్బుల్లాకు ఇప్పుడు నాయకుడు కావాల్సిన డిప్యూటీ కమాండర్ ఎవరైతే ఉన్నారో ఆయన లెబనాన్ వదిలి ఇరాన్ పారిపోయాడనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఒక రకంగా చూస్తే ఇజ్రాయెల్ ఈ తీవ్రవాద సంస్థలకు సంబంధించిన నేతలను భయపెట్టడమే కాదు, వాళ్ళందరినీ గడగడలాడిస్తుందనడంలో సందేహం లేదు. ఏది ఏమైనప్పటికీ ఈ చర్యలన్నీ కూడా భవిష్యత్తులో అక్కడ గల్ఫ్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి దావు ఇస్తాయని, అక్కడ వీళ్ళందరూ కూడా శాంతిని కోరుకుంటారని మనం ఆశిద్దాం. ఒక మంచి నిర్ణయాలు జరుగుతాయని, యుద్ధ వాతావరణం లేకుండా పోతుందని చూడాలి. అందుకు ఈ నాయకులందరూ ఏమాత్రం కలిసికట్టుగా పనిచేస్తారో వేచి చూడాల్సి ఉంది. ఎంత వివేకంతో వీరు నిర్ణయాలు తీసుకుంటారో ఆలోచించుకోవాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ హమాస్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొంత చర్చనీయాంశంగా మారింది. తదుపరి అంశం, ఇస్లామిక్ ప్రపంచానికి మూల స్తంభమైన సౌదీ అరేబియా. ఎందుకు ఇస్లామిక్ ప్రపంచానికి సౌదీ అరేబియా మూల స్తంభం అంటామంటే, ముస్లింలకు అత్యంత పవిత్రమైన స్థలాలైన మక్కా మదీనాలు సౌదీ అరేబియాలో ఉంటే, ఆ మక్కా మదీనాలకు కస్టోడియన్ సౌదీ అరేబియా రాజు. అలాంటి సౌదీ అరేబియాలో ఒకానొక సందర్భంలో ఇస్లాం అనేది పూర్తిగా ఒక ఛాందసవాదంతో ముడిపడి ఉండేది. అక్కడ ఎవరు కూడా ఇతర మతాలను గురించి ప్రస్తావించే అవకాశమే ఉండేది కాదు. ఇస్లాంపై ఒక చిన్న మాట పొరపాటున తూలిన ఉరిశిక్ష విధించేంత కఠిన చట్టాలు అక్కడ అమలవుతూ ఉండేవి. అటువంటి సౌదీ అరేబియా దేశంలో ఈరోజు భారతీయ సాంప్రదాయాలను, సంస్కృతి సాంప్రదాయాలను బాహాటంగా ప్రదర్శించడం, వాటిని సౌదీ అరేబియా ప్రజలకే కాదు, సౌదీ అరేబియాను సందర్శించడానికి వచ్చే వారందరికీ ప్రదర్శింప చేయడం గమనించాల్సిన విషయం. సౌదీ అరేబియా ఏటా రియాద్లో ఒక కల్చరల్ ఫెస్టివల్ను నిర్వహిస్తుంది. ఇది బేసిక్గా టూరిజం ప్రమోషన్కు ఉద్దేశించింది. ఎందుకంటే ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ టూరిజంకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. టూరిజం ద్వారా ఆదాయాన్ని సంపాదించాలని అవి ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ ప్రణాళికల్లో భాగంగా సౌదీ అరేబియా ఏటా సౌదీ అరేబియా రాజధాని రియాద్లో ఈ ప్రత్యేక టూరిజం ఫెస్టివల్ను నిర్వహిస్తుంది. అయితే ఈసారి ఈ టూరిజం ఫెస్టివల్లో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పెద్ద ఎత్తున ప్రదర్శించాలని ఈ సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం చాలామంది ముస్లింలను ఆశ్చర్యచకితులను చేసింది. ముఖ్యంగా సౌదీ అరేబియా తీసుకున్న ఈ నిర్ణయానికి ఆ దేశం చెప్పిన ప్రధాన కారణం మతాల మధ్యలో సామరస్యం పెంపొందించడం, మతాలు ఒకరినొకరు గౌరవించుకునేలా ఒక సామరస్య వాతావరణం ఏర్పడడానికే చేస్తున్నామని సౌదీ అరేబియా ప్రకటించడం విశేషం. ఒక ఛాందసవాద ఇస్లామిక్ దేశంగా పేరుబడిన సౌదీ అరేబియా ఈరోజు అన్ని మతాలు ఉండాలని, అన్ని మతాలు సామరస్యంగా బతకాలని, అన్ని మతస్థులు ఒక మంచి హార్మోనీతో జీవించాలని భావిస్తూ అందులోనూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పెద్ద ఎత్తున అక్కడ ప్రదర్శింప చేయడం ఈరోజు ముస్లింలనే కాదు, ఇస్లామిక్ ప్రపంచాన్నే కాదు, మిగతా ప్రపంచాన్ని కూడా కొంత ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఏది ఏమైనప్పటికీ సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణయం ఒక రకంగా ఏదైతే మతాల మధ్యలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆధిపత్య పోరు ఏదైతే ఉందో ఆ పోరుకు కొంతమేరైన అడ్డుకట్ట వేయడానికి దోహదపడుతుందనే ఆశిద్దాం. ఏది ఏమైనప్పటికీ సౌదీ అరేబియా తీసుకున్న ఈ చర్య ఎంతో గొప్పది. సౌదీ అరేబియా లాంటి దేశమే ఇలాంటి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొని వస్తుంటే ఇక భారతదేశం లాంటి, బంగ్లాదేశ్ లాంటి, పాకిస్తాన్ లాంటి చోట్ల జాతుల మధ్యలో, మతాల మధ్యలో వైరం
ఎంతవరకు అన్నది ఇక్కడ ఉన్న స్థానికులు, ముఖ్యంగా ఈ ఇస్లామిక్ ఛాందసవాదులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా వారు ఈ ఛాందసవాదాన్ని వదిలి ఇతర మతాలను గౌరవించడం, ఇతర మతాలతో కలిసి జీవించడం అన్నది కొనసాగిస్తే ప్రపంచమంతా శాంతి కపోతాలు వెల్లువిరించడానికి వీలవుతుంది. ఈ దిశగా ముఖ్యంగా దక్షిణాసియాలోని ఇస్లామిక్ దేశాలు అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు, ముస్లింలు ఆలోచిస్తే బాగుంటుందేమో. సౌదీ అరేబియా చేసిన ఈ పనిని ఆదర్శంగా తీసుకుంటే ఇక్కడ కూడా భవిష్యత్తులో ఎంతో శాంతి, సామరస్యం వెల్లువిరిచే అవకాశం ఉంది. ఇక చివరి అంశం, ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న అంశం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్న అంశం అమెరికా రాష్ట్రపతి ఎన్నికలు. అమెరికా రాష్ట్రపతి ఎన్నికలు డెమోక్రటిక్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులైన కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్యలో జరుగుతున్నాయి. ఉపాధ్యక్ష పదవి నుంచి అధ్యక్ష పదవికి ప్రమోషన్ ద్వారా వెళ్ళాలని కమలా హ్యారిస్, రెండవసారి అధ్యక్ష పదవి చేపట్టాలని డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక దగ్గర ఒక 10-15 రోజుల్లో ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ముగియనున్న వేళ ఎన్నో అంశాలు వీళ్ళిద్దరి మధ్యలో చర్చనీయాంశాలుగా మారాయి. ముఖ్యంగా వలసవాదం కావచ్చు, ఈ మహిళలకు సంబంధించిన అబార్షన్ ఇష్యూస్ కావచ్చు, అలానే పలు దేశాలకు సంబంధించిన ఉత్పత్తులపై విధించాల్సిన టారిఫ్స్ కావచ్చు, పన్నులు కావచ్చు, ఇతరత్రా ఎన్నో అంశాలు వీళ్ళ మధ్యలో తీవ్ర స్థాయిలో చర్చించబడుతున్నాయి. ఈ చర్చింపబడుతున్న వేళ వీళ్ళిద్దరి మధ్యలో అమెరికాలో ఒక సాంప్రదాయం కూడా ఉంది. ప్రతి వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో ఇద్దరి మధ్యలో ఎవరికి లీడ్ ఉంది అన్న అంశం సర్వేలు నిర్వహిస్తూనే ఉంటారు. ఈసారి నిర్వహిస్తున్న ప్రతి సర్వేలోనూ ఇద్దరి మధ్యలో పోటీ చాలా నేరోగా ఉందని, అంటే ఇద్దరి మధ్యలో పాయింట్ డిఫరెన్సు చాలా కొద్దిగా మాత్రమే ఉందని, కేవలం 2-3% ఓటర్లు అటు ఇటు అయితే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందని స్పష్టమవుతూ ఉంది. అంటే దాని అర్థం వీళ్ళిద్దరూ తీవ్రంగా అత్యంత దగ్గరగా పోటీ పడుతున్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇద్దరి మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో మెజారిటీ సాధించడానికి, అది స్వల్పంగా 1-2% మాత్రమే ఈ సర్వేలన్నింటిలో కనపడడం ఈరోజు ఇద్దరు అభ్యర్థులనే కాదు, 2 పార్టీలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని కమ్యూనిటీలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా భారతీయ కమ్యూనిటీ, PIO కమ్యూనిటీ అంటాం, పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీతో పాటు ఈ మెక్సికో దేశం నుంచి వచ్చిన ఎవరైతే ఈ స్పానిష్ కమ్యూనిటీ ఉంటుందో, ఇటువంటి చిన్న కమ్యూనిటీలు ఏవైతే 5%, 3% జనాభా కలిగి ఉన్నారో వీళ్ళు ఈరోజు ఫలితాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని ఇలాంటి కమ్యూనిటీల మీద ఇద్దరు అభ్యర్థులు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ముఖ్యంగా భారతీయులు, మెక్సికన్లు ఈసారి ఒక నిర్ణయాత్మక పాత్ర వీరిద్దరి మధ్య గెలుపును నిర్దేశించడంలో పోషించనున్నారనేది ఈ సర్వేల ద్వారా తెలుస్తున్న విషయం. దీంతో ఇద్దరు అభ్యర్థులు ఎక్కడైతే తమకు కొంత ఓటు శాతం తగ్గే అవకాశం ఉందో, తాము బలహీనంగా ఉన్నామో ఆ రాష్ట్రాలపై తీవ్రంగా దృష్టి కేంద్రీకరించారో, ఆ రాష్ట్రాలలో తమ ప్రచార వ్యూహాన్ని వేగవంతం చేశారు. ఏది ఏమైనప్పటికీ చివరి వరకు ఉత్కంఠగా ఈ అధ్యక్ష ఎన్నికల పోటీ కొనసాగబోతోందన్న విషయం మనకు అర్థమవుతోంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అన్నది అమెరికన్ ఓటర్ల విజ్ఞతకు వదిలేసి ఎంతో ఉత్కంఠ కలిగించే ఈ రేస్లో ఎవరు గెలుపొందుతారో వేచి చూద్దాం. ఇవి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు సంఘటనల నుండి మనకు ఆసక్తి కలిగించే, భారతీయులకు ఆసక్తి కలిగించే కొన్ని అంశాలను మీ ముందు మేము పెట్టే ప్రయత్నం చేశాం. రేపు ఇలాంటి మరికొన్ని అంశాలతో 4 Sides TV విశ్వదర్శన్ కార్యక్రమంలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.